తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలైన రాజీనామాకు కారణాలేంటి, ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి? తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కి పంపారు గణపతి రెడ్డి. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. 2017లోనే గణపతి రెడ్డి రిటైర్ అయినా 7 సంవత్సరాలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ని కొనసాగించింది. ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ సైతం గత 9 నెలలుగా ఈఎన్సీగా గణపతి రెడ్డినే కంటిన్యూ చేసింది. ప్రస్తుతం RRR బాధ్యతలని గణపతి రెడ్డి చూస్తున్నారు. కేంద్రంతో సంప్రదింపుల్లోనూ ఆయన కీలకంగా ఉన్నారు. ఇక గణపతి రెడ్డి ఆధ్వర్యంలోనే తెలంగాణలో ఎన్నో నిర్మాణాలు జరిగాయి. కొత్త సెక్రటరేట్, ప్రగతి భవన్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, సెక్రటరేట్ ఎదుట ఉన్న అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహం, జిల్లాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. అయితే వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్లోని టిమ్స్ ఆసుపత్రుల బడ్జెట్ అంచనాల పెంపుపై ఆయనపై పలు ఆరోపణలొచ్చాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో నిజాలు నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ టీం ఫీల్డ్లోకి ఎంటర్ అయింది. ముమ్మరంగా తనిఖీలు చేసి దర్యాప్తు చేపట్టింది. అలా విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతున్న వేళ సడన్ గా గణపతి రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.